హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ, అంటే విభజన ఆధారిత సమస్యలు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ కంప్లీట్లీ బై బోత్ 9 and 11? అంటే ఈ క్రింది సంఖ్యలలో ఏది 9 మరియు 11 రెండింటి ద్వారా పూర్తిగా భాగించబడుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 277,218 ఉంది. 9 చేత భాగించబడాలి, 11 చేత భాగించబడాలి. ఫస్ట్ 9తో చూసుకుంటాను. 9 చేత భాగించబడాలంటే కండిషన్ ఏంటి? ఇచ్చిన అంకెల మొత్తం అనేది 9 చేత భాగించబడాలి. 2 + 7 అంటే 9 భాగించబడుతుంది. 7 + 2 9 భాగించబడుతుంది. 1 + 8 9. సో ఇది 9 చేత భాగించబడుతుంది. 11 చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని బేసి సంఖ్యల మొత్తము మైనస్ సరి సంఖ్యల మొత్తం అనేది భేదం అనేది 11 చేత భాగించబడాలి. 277,218 బేసి అంకెల మొత్తము సరి సంఖ్యల మొత్తము యొక్క భేదము. అంటే 8 + 2 10, 10 + 2 10 + 7 17, మైనస్ 1 + 7 8, 8 + 2 అనేది 10. ఇది 7 వస్తుంది మనకి. 0 కానీ 11 కానీ 11 యొక్క మల్టిపుల్స్ అంటే 22, 33 ఇలా రావాలి. ఇలా రాలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కావట్లేదు. సెకండ్ ఆప్షన్ బి 100,98. ఫస్ట్ కండిషన్ 9 చేత చూడాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే అంకెల యొక్క మొత్తం. 1 + 9 10 + 8 18. 18 అనేది 9 చేత భాగిస్తుంది కాబట్టి ఇది 9 చేత భాగిస్తుంది. నెక్స్ట్ 11 చేత భాగిస్తుందో లేదో చూడాలి. 11 చేత భాగించాలంటే బేసి అంకెల మొత్తము మైనస్ సరి అంకెల యొక్క మొత్తము. అంటే 8 + 0 + 1 అంటే 9. ఇక్కడ 9 వచ్చింది. ఇది సాటిస్ఫై చేస్తుంది 11 ద్వారా 9 ద్వారా. అప్పుడు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? అంటే కింది వాటిలో ఏది 9 ద్వారా భాగించబడదు అన్నాడు. మనకి భాగించబడితే కండిషన్ ఏంటి? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 9 చేత భాగించబడాలి. ఇప్పుడు నేను 4 + 1 5, 5 + 4 9. ఇది 9, ఇది 9 కాబట్టి ఇది భాగించబడుతుంది. మనకు భాగించబడనిది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. ఆప్షన్ బికి వచ్చేసరికి 7 + 7 14, 14 + 8 14 + 8 22 + 5 అంటే 27. 27 అనేది భాగించబడుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు. ఆప్షన్ సి వచ్చేసరికి ఈ 2ని ఇలా రాసుకున్నా. 1 + 1 3 + 5 8 + 1 9 అంటే భాగించబడుతుంది. 5 + 3 + 1 అంటే 9. ఇది కూడా భాగించబడుతుంది కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. సో మిగిలినది ఆప్షన్ డి కాబట్టి ఆటోమేటిక్గా ఇదే అవుతుంది. 4 + 5 9 9. 3 అనేది మిగిలింది కాబట్టి ఇది భాగించబడదు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? అంటే 8 చేత క్రింది వాటిలో ఏది 8 ద్వారా భాగించబడదు అన్నాడు. అంటే
భాగించబడితే మనకి కండిషన్ ఏంటి? థియరీ క్లాసెస్లో డిస్కస్ చేశాను. 2 క్యూబ్ = 8 అంటే ఇచ్చిన సంఖ్యలో చివరి 3 అంకెలు అనేవి భాగించబడాలి. నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. 792 8 చేత భాగిస్తున్నాను. అప్పుడు 8 9ల 72, 9లో 2 తీస్తే 7, 2 8 9ల 72. ఇది భాగిస్తుంది. నాకు భాగించబడనిది అడిగాడు. నెక్స్ట్ సంఖ్యలో చివరి 3 అంకెలు 8 చేత భాగిస్తే 8 1ల 8, 11లో 8 తీస్తే 3, ఈ 2 వేసుకుంటే 8 4ల 32. ఇది కూడా భాగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ సిలో 412. దీనికి 8 చేత భాగిస్తే 8 5ల 40, 12 అనేది భాగించబడదు, మనకి మిగిలిపోతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ద 7-digit నెంబర్ 504x5y3 is divisible by 11, then one of the values of the sum of x and y is అంటే 7 అంకెల సంఖ్య ఇచ్చాడు. 504x 5y 3 అది 11 ద్వారా భాగించబడితే అప్పుడు x మరియు yల మొత్తం విలువల్లో 1 అంటున్నాడు. మనకి 11 ద్వారా భాగించబడితే కండిషన్ ఏంటి? బేసి సంఖ్యల మొత్తము మరియు సరి సంఖ్యల మొత్తం యొక్క భేదం అనేది 11 చేత భాగించబడాలి. ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ తీసుకుంటున్నా. 504x 5y 3. ఇప్పుడు బేస్ సంఖ్యల మొత్తము 5 + 3 8, 8 4 12, 12 5 17 మైనస్ సరి సంఖ్యల మొత్తము సరి అంకెల x + y + 0 అంటే x + y. ఇది మొత్తం అనేది 11 చేత భాగించాలంటే వీటి యొక్క భేదం అనేది 0 రావాలి. సో 0 వస్తే x + y అనేది 0. అప్పుడు x + y అనేది మైనస్ కదా, అటువైపు వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది, 17 అనేది వస్తుంది. అప్పుడు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 19/300ను 20తో భాగించినప్పుడు మిగిలినది కనుగొనండి అంటే వాడు రిమైండర్ అడుగుతున్నాడు. ఓకే, రిమైండర్ శేషము. దీన్ని ఎలా చేయాలంటే 19/300/20 మనం థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలి? లవంలో హారాన్ని తీయాలి. 19 - 20 పవర్ ఆఫ్ 300 డివైడెడ్ బై 20. ఇలా చేస్తే -1 పవర్ ఆఫ్ 300/20 అంటే ఇది సరి సంఖ్య కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది, +1. అప్పుడు 1/20 అంటే రిమైండర్ అనేది శేషము 1 వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద రిమైండర్ వెన్ 171 × 172 × 173 ఈజ్ డివైడెడ్ బై 17 అంటే 171 × 172 × 173ను 17 ద్వారా భాగించినప్పుడు శేషాన్ని కనుగొనండి అన్నాడు. మనకి 17 చేత భాగించినప్పుడు 170ని భాగిస్తుంది కదా. సో అందుకే నేను దీన్ని ఎలా రాసుకుంటున్నా అంటే 170 + 1 170 + 2 170 + 3 17 చేత భాగిస్తే ఇవన్నీ మనకి భాగించబడతాయి. 170 అనేది మిగిలినవి ఏంటి? 1 × 2 × 3/17 అంటే 6/17. 6 అనేది శేషం అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి when a number is divided by a divisor, the remainder is 16. When twice the original number is divided by the same divisor, the remainder is 3. Find the value of that divisor. అంటే ఒక సంఖ్యను ఒక భాజకంతో భాగించినప్పుడు మిగిలినది 16 అవుతుంది. అసలు సంఖ్యను రెండుసార్లు అదే భాజకంతో భాగించినప్పుడు మిగిలినది 3 అవుతుంది. ఆ భాజకము విలువను కనుగొనండి. ఒక సంఖ్యను ఒక భాజకముతో, నేను భాజకాన్ని x అనుకుంటున్నా, ఆ సంఖ్యను y అనుకుంటున్నా, అప్పుడు నాకు మిగిలినదంతా 16 అనేది వస్తుంది. అప్పుడు x నాకు ఏమవుతుంది, y ప్లస్ 16 అవుతుంది. అదేవిధంగా ఆ సంఖ్యను రెండుసార్లు అదే భాజకంతో భాగించినప్పుడు, అంటే 2yని అదే భాజకంతో భాగించినప్పుడు నాకు మిగిలినది ఎంత, 3 వస్తుంది. 3 అనేది వస్తుంది. అప్పుడు x అనేది ఏమవుతుంది, 2y ప్లస్ 3 అవుతుంది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 3 అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x అనేది ఇక్కడ y ప్లస్ 16 అవుతుంది, ఇక్కడ 2y ప్లస్ 3 అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని నేను ఈక్వల్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, y ప్లస్ 16 అనేది 2y ప్లస్ 3 అవుతుంది. అప్పుడు y అనేది ఇటు పోతే మైనస్ అవుతుంది. y అనేది 16లో 3 పోతే 13 వస్తుంది. నాకు ఏమడిగాడు, x అనేది అడిగాడు, అంటే భాజకం అడిగాడు. సో x అనేది y ప్లస్ 16 కదా. అప్పుడు ఈ 13 నేను yలో వేసుకుంటాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది, 29. సో x అంటే ఇదొక ఈక్వేషన్ వచ్చింది, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. ఇందులో వేసినా కూడా నాకు 29 వస్తుంది. y బదులు 13 వేస్తే 2 ఇంటూ 13 ప్లస్ 3 అంటే 29. సో ఆప్షన్ అనేది ఏ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ద నెంబర్ 6484y6 ఈజ్ డివిజిబుల్ బై 8, దెన్ ఫైండ్ ద లీస్ట్ వాల్యుబుల్ ఆఫ్ y. 6484y6 సంఖ్య 8 ద్వారా భాగించబడితే y యొక్క అతి చిన్న విలువను కనుగొనండి అన్నాడు. 8 చేత భాగించబడాలంటే మనకి కండిషన్ ఏంటి, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే చివరి 3 అంకెలు అనేది ఇచ్చిన సంఖ్యలో భాగించాలి. 6 4 8 4y6 చివరి 3 అంకెలు అంటే 4y6. మనకి అతి చిన్న విలువ అడిగాడు కాబట్టి ఆప్షన్లో ఉండే అతి చిన్న అంకె అనేది 1 వేసుకుంటున్నా. అప్పుడు 416. 8 చేత భాగిస్తే 8 5 40, 8 2 16. ఇది భాగిస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి if the 15-digit number 4a51243567897734 is divisible by 9, then the value of a. 15 అంకెల సంఖ్య 4a5134567897344 9 ద్వారా భాగించబడితే అప్పుడు ఏ విలువ అడిగాడు. 9 ద్వారా భాగించబడితే మనకి కండిషన్ ఏంటి, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 9 చేత భాగించబడాలి. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 4a5124356789734 అంకెల మొత్తం అనేది 9 చేత భాగించబడాలి. ఎప్పుడైతే భాగించబడదో ఆ వాల్యూకి 9లో తీసేస్తే నాకు ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. 4 + 5 9 భాగిస్తుంది. ఇక్కడ 4 + 5 9 భాగిస్తుంది. 6 + 3 భాగిస్తుంది 9. ఈ 7 + 2 9 భాగిస్తుంది. ఈ 1 + 2 9 భాగిస్తుంది. 9 ఎలాగో భాగిస్తుంది. మిగిలినదంతా
7 + 3 + 4 అంటే 14. 9 × 1 = 9 అంటే 5. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి when a number n is divided by 5 the remainder is 2. when n square is divided by 5 the remainder will be. ఒక సంఖ్యని nతో భాగించినప్పుడు ఒక సంఖ్య nని 5తో భాగించినప్పుడు మిగిలినది 2 అవుతుంది, అంటే శేషము 2 అవుతుంది. అదే n స్క్వేర్ని 5తో భాగించినప్పుడు మిగిలినది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఒక సంఖ్య n 5తో భాగించాడు 5 చేత, అప్పుడు నాకు రిమైండర్ 2 అవుతుంది, అంటే అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుంది 7 అవుతుంది అనుకోండి. నాకు శేషం 2 వస్తుందా లేదా? 5ని 7 చేత భాగించా, 7ని 5 చేత భాగించినప్పుడు 5 × 1 = 5 అంటే నాకు శేషం 2 వచ్చింది. సో అదేవిధంగా నాకు n వాల్యూ 7 ఎలా తెలిసిందంటే ఈ భాజకాన్ని శేషాన్ని కలిపితే నాకు n వాల్యూ వస్తుంది. ఇప్పుడు n వాల్యూ 7 వచ్చింది కదా, నాకు సెకండ్ ఏమన్నాడు n స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ n స్క్వేర్ 5 చేత భాగించినప్పుడు ఎంత వస్తుంది నాకు 5 × 9 = 45. నాకు మిగిలింది ఎంత 4. నాకు మిగిలినది ఎంత 4 అనేది ఇక్కడ ఆప్షన్ సి అనేది అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.